ఎంపీసీ గ్రూప్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్, తర్వాత వాళ్ళను చదివించిన ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ ఇక్కడికి రావడం అయింది. ఇది పల్లవి ఇంజనీరింగ్ కాలేజీకి మీరు వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందరికీ ధన్యవాదాలు. తర్వాత స్టేజ్ మీద ఉన్న పెద్దలు మధుసూదన్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, మన వెంకటేశ్వరరావు గారు, రాఘవేంద్ర గారు, తర్వాత మంగ గారు, అండ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ డైరెక్టర్, ప్రిన్సిపల్, ఆల్ హెచ్ఓడీస్ అండ్ టీచర్స్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, మెడిసిన్ ఈ ఎంట్రన్స్ టెస్ట్లు అవుతాయి, సెలెక్షన్ అవుతుంది, చదువుతుంటాం, మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ ఈ ప్రాసెస్ రెగ్యులర్గా ఉంటుంది. అందులో ఈ సంవత్సరం స్పెషల్గా ఇంజనీరింగ్ కాలేజెస్కు, ప్రొఫెషనల్ కాలేజెస్కు చాలా స్పెషల్. ఎందుకంటే మనం కంట్రీ ఇప్పుడు మన డిఫెన్స్లో మన మన డిఆర్డిఓ సైంటిస్ట్ కానీ, లేకుంటే మన సివిల్ ఇంజనీర్స్ మన డిపార్ట్మెంట్ కానీ, మనం రీసెంట్గా ఒక 4-5 బ్రిడ్జెస్ కానీ టన్నల్స్ కట్టాం. అది వరల్డ్లో ఎవరు కట్టలేని టన్నల్స్, బ్రిడ్జెస్ కట్టాం. ఇప్పుడు మనం చైనా బార్డర్కు ఇంతకుముందు పోయే దానికన్నా ఇప్పుడు షార్టెస్ట్ టైం పాసిబుల్ మనం రీచ్ కాగలుగుతాం. పాకిస్తాన్ బార్డర్ కూడా రీచ్ కాగలం. అంటే జమ్మూ కాశ్మీర్, లడాఖ్లో ఆ బ్రిడ్జెస్, ఆ టన్నల్స్తోని అది పాసిబుల్ అయింది. అదేవిధంగా మీరు ఏ సెక్టర్ తీసుకున్న, ఏవియేషన్ కానీ, రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, డిఫెన్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, ప్రతి అగ్రికల్చర్ కానీ, మన ఫారెన్ పాలసీస్ కానీ చాలా చేంజెస్ అయినాయి. అంటే రీసెంట్గా 3 years నుంచి కంటిన్యూగా వార్ నడుస్తుంటే కూడా మనకు ఏ ప్రాబ్లం లేకుండా, ఇప్పుడు కొన్ని కంట్రీలో పెట్రోల్, డీజిల్ కూడా దొరకట్లేదు. అయినా కానీ మనకు అన్ని ఎమర్జెన్సీ వస్తువులు మనకు అవైలబుల్గా ఉంచుతూ, అందులో మన పాలసీతోని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి పాలసీతోని ఫ్యూయల్ కాస్ట్ రష్యాతోని మనం ఇంపోర్ట్ చేసుకొని చీపెస్ట్గా మనం కొని మన ఎకనామీకి చాలా యూస్ఫుల్ అయింది. అంటే మనం ఏ రంగంలో చూసుకున్నా మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ. మోడీ గారు పవర్ వచ్చినప్పుడు 11th పొజిషన్లో ఉండే దాన్ని ఇప్పుడు మనం 4th తీసుకురాగలిగాం. నెక్స్ట్ 1 or 2 yearsలో మనం 3rd వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 5 trillion ఎకనమీ కావాలన్నది గోల్, షార్టెస్ట్ గోల్. 2047లో వికసిత్ భారత్ అంటే వరల్డ్లో నెంబర్ 1 కావాలనేది మన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రంగాల్లో దూరదృష్టితో ప్లానింగ్ చేసి ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రీసెంట్గా మన యూపీ కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా నెంబర్ 1 కావాలంటే ఈ 3 పెద్ద స్టేట్లు అవి డెవలప్ కానీ మనం ముందుకెళ్ళలేము. కాబట్టి ఆ స్టేట్స్లో కూడా మన గవర్నమెంట్ వచ్చింది, దాంతో అక్కడ డెవలప్మెంట్ చేసి మనం నెంబర్ 1గా వెళ్ళాలనేది ఆ ప్రయత్నం ఉంది. అందులో నేను ఎస్టర్డే ఫ్రాన్స్లో ఏదైతే ఇన్నోవేషన్ కాన్ఫరెన్స్ అయిందో ఆ కాన్ఫరెన్స్కు మొత్తం యూరోప్ కంట్రీస్ అన్ని అటెండ్ అయినాయి. అంటే ఇన్నోవేషన్లో మనం ఇప్పుడు వరల్డ్లో నెంబర్ 2లో ఉన్నాం. అంటే దాన్ని నెంబర్ 1గా చేసి మనం మొత్తం ఇన్నోవేషన్స్ మన ఇండియాలోనే కొత్త ప్రోడక్ట్ అంతా కనుక ఇప్పుడు మనం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో సక్సెస్ అయినాము. చిప్స్ ఇప్పుడు మనం తయారు చేయగలుగుతున్నాం. ఇంతకుముందు మన లాస్ట్ 30-40 years నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది. ఇప్పుడు సెల్ ఫోన్స్లో మనం వరల్డ్ నెంబర్ 2 ఎక్స్పోర్ట్స్లో. అందులో ఐఫోన్ ఇంతకుముందు చైనాలో తయారై అమెరికా పోయి మళ్ళీ ఇండియాకి వచ్చేసింటే ఇండియాలో అమ్ముతున్నది. అది మన ఇండియన్ రిక్వైర్మెంట్కు మన ఇండియాలో తయారు చేస్తూ మనం లాస్ట్ ఇయర్ $20 billion వర్త్ ఎక్స్పోర్ట్ చేసాం ఇండియాకి వెళ్ళి. ఓన్లీ సెల్ ఫోన్స్, ఐఫోన్స్. డిఫెన్స్ ప్రోడక్ట్స్ లాస్ట్ ఇయర్ 40,000 crores వర్త్ ఎక్స్పోర్ట్ చేసాం. అందులో మన హైదరాబాద్కి వెళ్ళే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి. డిఆర్డిఓ మన ఆపరేషన్ సింధూర్లో వాడిన ఏదైతే మిసైల్స్ కానీ ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా మన హైదరాబాద్లో తయారైంది. అబ్దుల్ కలాం సెంటర్లో తయారైన ఆ మిషన్తో, దాంతో మనం వరల్డ్కు మన మిలిటరీ కేపబిలిటీ ఏమనేది చూపించగలిగాం. లాస్ట్ 2 yearలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20 యూనివర్సిటీస్కి, ఫారెన్ యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బాస్టన్లో నేను వెళ్ళినప్పుడు మా డాటర్ చదివినప్పుడు ఈ కాన్వకేషన్కి వెళ్తే 22,000 సర్టిఫికేట్స్ ఇస్తే అందులో 35% ఇండియన్స్, 30% చైనా వాళ్ళు, మిగతా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ బ్యాలెన్స్. అంటే ఒకవేళ ఇండియా స్టూడెంట్స్, చైనా స్టూడెంట్స్ అమెరికా పోకుంటే ఆ బాస్టన్ యూనివర్సిటీ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఇండియాలో వస్తాయి. ఇప్పుడు అక్కడ టీచర్లు మన వాళ్ళే, స్టూడెంట్స్ మన వాళ్ళే మెజారిటీ. కాబట్టి ఆ ఫస్ట్ క్లాస్ యూనివర్సిటీస్, వరల్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని ఇండియాలో వస్తాయి. ఇంకా 3 years 5 years డౌన్ ది లైన్లో
ఇప్పుడు మనం ఒక 10,000 బిలియన్స్ వీఆర్ స్పెండింగ్ ఆన్ ఫారెన్ ఎడ్యుకేషన్. అందరూ బ్యాంక్ లోన్స్ కానీ లేకుంటే ప్రైవేట్ లోన్స్ తీసుకొని మన స్టూడెంట్స్ని బయట పంపుతున్నాం. అవన్నీ కూడా ఏం అవసరం ఉండదు ఫ్యూచర్లో. అటువంటి మంచి యూనివర్సిటీస్ అన్నీ ఇప్పుడు ఇండియాలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ బిట్స్ పిల్లని కానీ లేకుంటే టెక్ మహీంద్రా కానీ, మన ఇప్పుడు ఐఐటీస్, ఐఐఎంస్, వాటికి తోడుగా ఇప్పుడు జిందాల్ యూనివర్సిటీ, చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్, శివనాడర్, అట్లా మంచి మంచి యూనివర్సిటీస్ వచ్చాయి. ఇంకా కొత్త 100% ఫారెన్ యూనివర్సిటీస్ ఇండియాకి వచ్చేస్తుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్, యూ హ్యావ్ టు స్టడీ. వెన్ యూఆర్ ఎ స్టూడెంట్ యూ హ్యావ్ టు స్టడీ. అండ్ ఆల్ ది సెల్ ఫోన్స్ ఆర్ కంప్యూటర్స్ యూ హ్యావ్ టు యూస్ ఫర్ betterment of your life, or whatever useful you have to use. What is not useful you have to neglect. For every positive thing you have to take only positive, negative you have to leave it. When you are a student you have to study. Suppose if you are not studying, you have to do either medicine or engineering or any subject. If you study 4 years, then another 2 years, then the rest of the life you will enjoy. Suppose if you are waste your time while studying, then you regret afterwards.